నమస్తే అండి. మాది దేవతా కంపెనీ నుంచి వచ్చాము మేము, మా టీము. దేవతా కంపెనీ నుంచి అనే ప్రోడక్టు చిల్లీ పైన 2 ముడతలకి పురుగుకి పనిచేసి గ్రోత్ వస్తుంది. అది మీరు తెచ్చి వాడారు కదా, మీ పేరు, మీ ఊరు, మండలం, ఎక్కడ తెచ్చారు, కొట్టిన తర్వాత ఎలా ఉందో తేడా అనేది ఒకసారి మీ మాటల్లో చెప్పండి మాకు. మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. నా పేరు రావుల రమేష్, రావులపల్లి. కొంచెం పెద్దగా చెప్పండి. నా పేరు రావుల రమేష్, రావులపల్లి, రేగొండ మండల్, జయశంకర్ జిల్లా. చెప్పండి. నేను ఈ రాకార్ అనే మందు కొట్టక ముందు కొంచెం ముడుతుండే, ఈ లెవెల్లో ఉంది, ఈ చెట్టుకు పడనట్టున్నాయి మందు, ఈ లెవెల్లో ఉంది. కొట్టిన తర్వాత కింది ముడత పై ముడత వేయింది, మంచిగా గ్రోతింగ్ వచ్చింది, పచ్చగా ఉన్నది. ఈ మందు అయితే ఓకే, చెట్టు వాడచ్చు. ఎట్లా వాడిల్లన్న? ఎకరానికి ఈ ఒక బుడ్డి 10 పంపులు. ఎకరానికి ఒక బుడ్డి. ఈ బుడ్డిలో వచ్చేసరికి మనకు 2 మందులు ఉంటాయి, ఒక పౌడర్ ఉంటుంది. ఇదేనా? ఇదే సార్. ఈ రెండింటిని ఒక దాంట్లో కలిపినా, ఇది ఒక దాంట్లో కలిపిన, ఒక దాంట్లో కలిపేసుకొని ఎకరానికి వాడిల్లు. ఎకరానికి ఒక బాక్స్ చొప్పున వాడిల్లు. ఇంకేమన్నా తేడా గమనించాలన్నా? ఆర్గానిక్ మంచిగా నీట్గా ఉన్నది. చెట్టు కొమ్మలు లేచింది, చెట్టు లేచింది, ఇగురు మంచిగా వచ్చింది, ఇగురు మంచిగా వచ్చింది. కొంచెం ఇప్పుడు కూడా పుడుతుంది. దేవతా కంపెనీ వారి రాకార్ అని చెప్పండి. దేవతా కంపెనీ వారి రాకార్. గట్టి చెప్పండి అందరూ. దేవతా కంపెనీ వారి రాకార్. దేవతా కంపెనీ వారి రాకార్ వాడండి. మిగతా రైతులు కూడా పక్కబండి రైతులు కూడా చూపించడం జరుగుతుంది. వాళ్ళ మాటలు కూడా ఒకసారి తెలుసుకుందాము. చెప్పండి. ఎన్ని రోజుల కాడికెళ్ళి కొట్టిన కాడికెళ్ళి చెట్టు పెరుగుతుంది, సాపుగా అవుపడ్డది. ఇప్పటి వరకు అయితే నీట్గా అవుపడుతుంది. ఈ కంపెనీ మందు కొట్టిన కాడికెళ్ళి కొద్దిగా మంచిగా అవుపడుతుంది. పక్క సైడ్ కూడా ఏం కనపడలేదు. ఇది వచ్చిన కాడికెళ్ళి మందు కొట్టిన కాడికెళ్ళి మంచిగా బాగా అవుపడుతుంది. కొట్టిన బెట్టు వరకు బాగా అవుపడుతుంది, మంచిగా అవుపడుతుంది. కొట్టిన బెట్టు ఇది లెక్క లేదు. పేరు చెప్పరా? నా పేరు సారయ్య, పల్లెవైన సారయ్య. మీ చేను ఎక్కడన్నా? ఇది మా అల్లుందే. ఇదంతా ఇది మీ అల్లుంది. ఓకే. అంటే మీరు తోట పెట్టిలా? నేను ఏడు పెట్టలేదు సార్, ముందు పెట్టినా కానీ ఏడు పెట్టలేదు. నా పేరు రమేష్, మాది రావులపల్లి, రేగొండ మండల్, జయశంకర్, భూపాలపల్లి. పక్కబండి రైతు మాకు చేను వేరే మందు, ఈ మందు రోక మందు అని తీసుకొని వచ్చడం జరిగింది. వారం రోజుల కింద కొట్టడం. దీనికి మా తోట కంటే ఈ తోట మిర్రుగా మంచిగా నీట్గా, ఇది కొట్టిన కాంచెలు మంచిగా వచ్చింది. మాది అట్లనే మామూలుగా ఉన్నది, కొంచెం తేజీ మీద ఉన్నది. మందు రిజల్ట్ ఫుల్గా వచ్చిందని మాకు నమ్మకం. మేము సుధా వాడదామని చూస్తాను. ఓకే అన్న. ఈ రాకర్ వాడడం వల్ల పక్క రైతు కూడా సంతోషించడం జరుగుతుంది. ఇంకా వేరే రైతును కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ప్రజెంట్ మీ పేరు చెప్పారు? ఒక్క నిమిషం. రావుల కుమరయ్య నా పేరు. తిరుణగిరి గ్రామ పంచాయతీ, రేగొండ మండలం, జయశంకర్ జిల్లా, భూపాలపల్లి. పక్కపంటి చేనుల కంటే ఈ మందు కొట్టినందుకు ఈ చేను మాత్రం ఓ రకంగానే మంచిగానే మెరుగ్గానే ఉన్నది. కాబట్టి దీని మీద కొంచెం నమ్మకం కుదరబోతున్నది వచ్చిన రైతులందరికీ. ఇది అప్పటికి మన అన్న ఇటు తిరగండి అన్న. దేవతా కంపెనీ వాళ్ళు రాకరు కొడితే మందు బాగా పనిచేసింది, కొట్టచ్చు అన్న. ఈ కంపెనీ రాకార్ మందు కొట్టినాం. ఇప్పటి వరకు ఈ చెట్టు నీట్గా వచ్చింది. 15 రోజుల కాడికెళ్ళి కొట్టినాం. 10 రోజుల 11 రోజులు అవుతుంది. మంచిగా నీట్గా వస్తుంది చెట్టు, అందరూ ఆడవచ్చు. మంచిగా ఉన్నది. మేము ఒక మంచిగా నీట్గా అవుపడుతుంది. నాకైతే నమ్మకంగా కొడుతుంది ఈ మందు. నాకు నమ్మకంగా రాకార్ కొడితే టోటల్ మాత్రం నీట్గా వస్తున్నాయి. దేవతా కంపెనీ వారి రాకార్ మందు కొడితే టోటల్ మాత్రం నీట్గా వచ్చి పైర్లు బాగానే ఉంటున్నాయి. రాకారు మంచిగా పనిచేస్తాను, నేను కొట్టిన, కొట్టుకోవచ్చు కూడా అందరు.